आरोग्य ऐश्वर्य अभि वृद्ध्यर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम श्री जानकम्पेट लक्ष्मी नरसिंह स्वामिनः अनुग्रह कटाक्ष सिद्ध्यर्थम शंकर विजय नामदेस्याः रमेश साहित्य नामदेस्याः साई शिव नामदेस्याः साई दुर्गप्पा नामदेस्याः अभिषेक नामदेस्याः सह कुटुंबानां यजमानस्याः च जानकम्पेट लक्ष्मी नरसिंहस्वामी टेंपल ब्रह्मोत्सवाల సందర్భంగా స్వామివారిని దర్శించుకొని కుటుంబంతో సహా దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. టెంపుల్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. టెంపుల్ మేనేజ్మెంట్కి తర్వాత కన్సర్న్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్కి అభినందనలు. చాలా బాగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఇంత భక్తులు వచ్చి ఇంత రష్ ఉన్నా కానీ ఎవరికి ఇబ్బంది అవ్వకుండా చాలా బాగా జరుగుతున్నాయి. భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. అయితే మేము బుబుక్ వంశస్థులమైనటువంటి లక్ష్మీ కాంతయ్య జోషి గారి యొక్క మణమణికి మాట్లాడుతున్నారు, రాజేష్ శర్మ మాట్లాడుతున్నారు. అయితే ఇది ఈ జానకంపేట క్షేత్రమందు శ్రీ లక్ష్మీ సమేతుడై నృసింహస్వామి వారు నాభి అందు సాలిగ్రామైనటువంటి శిలను పెట్టుకొని వెలసి ఉన్నారు. అంతేకాకుండా ఈ మాఘశుద్ధ పౌర్ణమి నాడు స్వామివారిది అత్యంత వైభవోపేతంగా శ్రీ స్వామివారి యొక్క రథయాత్ర జరుపుకుంటున్నాము. ఇది గత 800 సంవత్సరముల నుంచి కూడా నిర్విరామంగా నిర్విఘ్నంగా అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నది. కావున ఈరోజు ఈ జానకంపేట క్షేత్రమందు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క అత్యంత వైభవోపేతంగా శోభాయమానంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు అయినారు. అంతేకాకుండా స్వామివారి యొక్క రథయాత్ర ఇప్పుడే ముగించుకున్నాము. ఇప్పుడు సాయంకాల సమయమందు ఆ స్వామివారికి అనేకంగా యజ్ఞము హవనము తర్వాత బలిహరణము జరుపుకుంటారు. తర్వాత రేపు మార్గమాస కృష్ణపక్ష ప్రతిపద నాడు స్వామివారి యొక్క ఆ నాగవల్లి మరియు హోమం యొక్క మహాహవనము, అంతేకాకుండా హోమ సమాప్తి యజ్ఞ సమాప్తి జరుగును. అంతేకాకుండా స్వామివారి యొక్క నాగవల్లి చక్ర స్నానం కూడా అత్యంత వైభవపేతంగా జరుగును. అంతేకాకుండా ఈ జానకంపేట గ్రామస్తుల యొక్క సహకారంతో ప్రతి ఒక్క అశేష భక్తజన కోటి యొక్క సహాయ సహకారంతో అత్యంత వైభవంగా మనము శ్రీ జానకంపేట బ్రహ్మోత్సవములు జరుపుకుంటున్నాము. లక్ష్మీనరస్వామి గోవింద గోవింద. రాధాకృష్ణ గౌడ్, జానకంపేట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గత 800 సంవత్సరాల నుంచి ఇదే రకంగా జాతర కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ చక్కెర తీర్థము, కుస్తీ పోటీలు, అట్లాగే దక్షిణ భారతదేశంలో సెకండ్ అని చెప్పేసి ఇక్కడ అష్టముఖ కోనేరు ఉంది. ఈ కోనేరుకు వచ్చినటువంటి భక్తులు ఎల్లవేళలా ఏమి కోరుకున్నా అది జరుగుతుంది ఇక్కడ. అట్లాగే ఈ సంవత్సరము మన సిబ్బంది ఏసీబీ గారు బోధన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు బోధన్, అట్లాగే రూరల్ మా ఎస్ఐ ఎడపల్లి గారు ఇక్కడ పోలీస్ సిబ్బందితోని సహకారం చక్కగా అందించారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తోడ్పడుతూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భక్తులకు రేపు చక్కెర తీర్థము అట్లాగే పోటీలు ఉన్నాయి కాబట్టి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి